హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కారు గురించి తెలుసుకోబోతున్నాము. మనము అనేకమైనటువంటి కార్లని మనం చూస్తుంటాము. అనేక విధమైనటువంటి కంపెనీస్ కార్లు, రకరకాలైనటువంటి రంగురంగుల కార్లను మనం చూస్తూ ఉంటాము. వాటి గురించి కొన్ని సెంటెన్సెస్ అంతే, ఎక్కువ వాటి గురించి ఏం రాయలేదు. సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ వాళ్ళకి ఇది చాలు, ఊరికిన 5 పాయింట్స్. కార్స్ ఆర్ వెహికల్స్, దీన్ని వాహనాలు అంటారు. దట్ పీపుల్ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేదానికోసం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం వారు తీసుకునేటువంటి ఒక కార్ అనమాట. మనము స్వయంగా మనకు ఉపయోగించుకునే దానికోసంగా మనం ఉపయోగించుకుంటున్నటువంటి ఒక కారు. దే రన్ ఆన్ 4 wheels అండ్ యూజువలీ హ్యావ్ సీట్స్ ఫర్ 4 or 5 పీపుల్స్. 5 లేదా 4 కూర్చునేదానికి వీలుగా ఉండేటట్టు ఉంటుంది. 4 చక్రాల బండి. ఎలక్ట్రిక్ కార్స్ ఆర్ బికమింగ్ పాపులర్ బికాస్ దే ఆర్ బెటర్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. ఎలక్ట్రిక్ కార్స్ ఇప్పుడు వస్తూ ఉన్నది. ఎలక్ట్రిక్ కార్లు ఎంతో వరకు మనము వాతావరణాన్ని కలుషితం చేయకుండా మనము వాటిని ఎలక్ట్రిక్ కార్లని మనం కొనుక్కోవచ్చు. ప్లస్ వచ్చేసి వాతావరణాన్ని కూడా మనము కాపాడిన వాళ్ళము అవుతాము. తర్వాత వచ్చేసి మోడర్న్ కార్స్ ఆర్ హ్యావ్ ఫన్ ఫీచర్స్ లైక్ జీపీఎస్, మ్యూజిక్ ప్లేయర్స్ అండ్ బ్యాకప్ కెమెరాస్. మనం వచ్చేసి ఇప్పుడు కొత్తగా మోడర్న్ కార్లలో అనేకమైనటువంటి వివిధమైనటువంటి వసతులతో కూడినటువంటి జీపీఎస్, తర్వాత మ్యూజిక్ వినడానికి కావచ్చు, లేదా మనం మాట్లాడేదానికి కావచ్చు, లేదా మనము ఒక ప్రాంతములో ఉన్నటువంటి అడ్రస్లు, చిరునామాలని వెతకడానికి కూడా మనము వాటిని జీపీఎస్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి అండ్ బ్యాకప్ కెమెరాస్, మనము వెనక ఎవరైనా ఉన్నారా లేదా వచ్చేసి ముందు వెళ్ళడానికి కావచ్చు, అన్నిటికీ కెమెరాలు అనేటువంటిది బిగించి కొత్త రకమైనటువంటి పద్ధతులతో మనకు కార్లు అనేటువంటిది మనకు ఇప్పుడు ఎక్కువగా అనేకమైనటువంటి వసతులతో మనకు కార్లు దొరుకుతున్నాయి. ఇట్ నీడ్స్ ఫ్యూయల్ టు రన్. దీన్ని పెట్రోలు లేదా డీజిల్ లేదా ఇప్పుడు వచ్చేసి గ్యాసు, తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఎలక్ట్రిక్ వాటిని ఉపయోగించి మనము కార్లని నడుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఎంతవరకు మనం పెట్రోలు, డీజిల్ని తగ్గించుకొని మనము ఉపయోగించుకుంటామో మన వాతావరణాన్ని మనము కాపాడుకున్న వాళ్ళము అవుతాము.